This question is given in 2025 DSC. Early childhood stage is gas. Options: according to the parents, gang age; according to the psychologist, troublesome age; according to parents, so imitation age; according to psychologist, creative age. తెలుగులో చూస్తే పూర్వ బాల్యదశ అనేది డ్యాష్. ఫస్ట్ ఆప్షన్ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం ముఠా దశ. సెకండ్ ఆప్షన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సమస్యాత్మక వయస్సు. థర్డ్ ఆప్షన్ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం అనుకరణ వయస్సు. ఫోర్త్ ఆప్షన్ మనోవిజ్ఞాన శాస్త్ర అభిప్రాయం ప్రకారం సృజనాత్మక వయస్సు. మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ తల్లిదండ్రులు అని అన్నాడు, ఇక్కడ కూడా తల్లిదండ్రులు అని అన్నాడు, వర్డ్ యూజ్ చేశాడు. సాధారణంగా ఇక్కడ సైకాలజీలో వచ్చింది కాబట్టి మనము వీటి తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ ఇక్కడ అంతగా ఉండదు, వీటి ప్రకారం మీరు చెప్పలేదు కాబట్టి ఈ రెండు క్వశ్చన్ మనము సో ఎలిమినేట్ చేయవచ్చు. సో ఏదో మనకి ఆప్షన్స్ లైన్గా చూసినట్లయితే సో ఈ ముఠా దశ అనేది మనకి ఎక్కడ గ్యాంగ్ ఏజ్ అనేది ఎక్కడ కనిపించడం జరుగుతుందంటే మనం సాధారణంగా ఉత్తర భారతదేశంలో లేట్ చైల్డ్హుడ్లో మనం గమనించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు గ్రూప్లుగా బ్యాచ్లుగా ఫామ్ అవ్వడం జరుగుతుంది, డిఫరెంట్ గేమ్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో అందుకోసం ఒక గ్యాంగ్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మనము పూర్వ భారతదేశంలో కాకుండా ఉత్తర భారతదేశంలో దీన్ని చూడడం జరుగుతుంది, లేట్ చైల్డ్హుడ్లో మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో అందుకోసం ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సమస్యాత్మక వయస్సు. ఇది కూడా మనం లేట్ చైల్డ్హుడ్లో గమనించడం జరుగుతుంది, ఇక్కడ ఉత్తర భారతదేశంలో గమనించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమస్యాత్మక వయసులో ఫ్రెండ్షిప్తో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన పనులు కొన్ని చేయడం మానేస్తుంటారు ఫ్రెండ్షిప్తో ఉండి. రెండోది స్వేచ్ఛ కావాలనుకుంటారు. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన మాట వెనక తల్లిదండ్రులు దెబ్బలాడినట్లయితే నెగిటివ్గా వాళ్ళ మీద యాంటీగా కొంత మైండ్లో ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఒక సెటరైట్గా పిల్లలు ఉంచడానికి ఏంటంటే కొద్దిగా తల్లిదండ్రులకి సమస్యగా తయారవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఉత్తర భారతదేశం సమస్యాత్మక వయస్సు అంటారు. కాబట్టి ఇది కూడా మనకు అడిగింది పూర్వ భారతదేశం అనేది అడిగాడు. నెక్స్ట్ అనుకరణ వయసు చూసినట్లయితే అనుకరణ వయసు అనేది మనం గమనించేది ఏంటంటే ఇన్ఫెన్సీ. సో నవజాత శిశువు నుంచి మనం సాధారణంగా నవజాత శిశువు నుంచి శైశవ దశలో నుంచి సో మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఉంటుంది పూర్వ భారతదేశంలో. కాకపోతే నవజాత శిశువులోనే ఇన్ఫాన్సీ నుంచి మనకి బేబీహుడ్ తర్వాత బేబీహుడ్ నుంచి కూడా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇమిటేషన్ ఏజ్ అనేది కూడా మనం రాంగ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనోవిజ్ఞాన శాస్త్ర అభిప్రాయం ప్రకారం సృజనాత్మకత వయస్సు. మనకి సృజనాత్మకత వయసు డిఫరెంట్ క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. ప్రశ్న వయస్సు, అన్వేషణ వయస్సు, ఇవన్నీ కూడా మనము ఎక్కడ గమనించడం జరుగుతుందంటే మనము పూర్వ భారతదేశంలో గమనించడం జరుగుతుంది. సో అందుకోసం ఇక్కడ పూర్వ భారతదేశంలో చూసినట్లయితే ఎర్లీ చైల్డ్హుడ్లో చూసినట్లయితే పిల్లలు డిఫరెంట్ ప్రశ్నలు వేయడం జరుగుతుంది, క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఎక్కడ ఉంటే అక్కడ క్రియేటివిటీ ఉండడం జరుగుతుంది. కాబట్టి సృజనాత్మకత వయసు అనేది మనకి ఎక్కడ కనిపించడం జరుగుతుందంటే పూర్వ భారతదేశం. అందుకోసం దీనికి విజ్ఞాన కృష్ణ దశ, అన్వేషణ దశ, ప్రశ్నించే దశ, సృజనాత్మక వయసు అనేది అవడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుందంటే సృజనాత్మక వయసు అనేది ఆ పూర్వ భారతదేశం అనేది సృజనాత్మక వయసుకి సంబంధించింది, క్రియేటివిటీకి, ఏజ్కి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ. రెండోది ఏంటంటే లైక్ చేయండి, ఇలాంటి క్వశ్చన్ చాలా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా క్వశ్చన్లు అనేది DSCకి నేను సైకాలజీ రిమైనింగ్ అన్ని సబ్జెక్టులు కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.